Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో మన మనీ మంత్ర సిరీస్ తరపున మన ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సుమన్ టీవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో మీకు మనీ న్యూ ఇయర్గా మారి ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని మాట చెప్పారు, మనీ న్యూ ఇయర్గా మారాలని. ఎప్పుడైనా సరే కనీసం అందరూ బాగా సంపాదించాలి, మనీ న్యూ ఇయర్గా అందరూ కూడా బాగా సంపాదించాలి. నేను కూడా చాలా అభిలషిస్తున్నాను. అందరూ కూడా ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని చాలా ఉన్నత స్థితికి బాగా గొప్ప ధనవులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే మనీ న్యూ ఇయర్గా మారాలి అని అంటే ఫస్ట్ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలి మీరు. ఓకేనండి. మనకి ఇప్పుడు జనవరిలో ఎట్లాగో మనకి దుబాయ్ అబుదాబాద్లో ఉన్నాయి మనకి. ఇక మళ్ళీ ఫిబ్రవరి నుంచి మన క్లాసెస్ అండి 2024 ఫిబ్రవరి 4వ తారీఖు విజయవాడలో ఉందండి. ఓకే. అలాగే మనకి 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపూర్లో ఉంటుంది. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10వ తారీఖు మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసులు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చాలా రష్గా ఉన్నాయి. ఈ న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నారు మనకి. రిజల్యూషన్ కోసం స్టార్ట్ చేసి కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ప్రీవియస్ వీడియోలో మీరు 561 మనీ మంత్ర వీడియోలో చాలా డీటెయిల్గా నాలెడ్జ్ ఒకటి చెప్పడం జరిగిందండి. మనం అనుకుంటాం కానీ ఒక చిన్న నెగటివ్ థాట్ అయినా సరే మనిషిని తెలియకుండా ఆ పాతాళానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఎంత పాజిటివ్గా మనల్ని మనం బిల్డ్ చేసుకుంటున్న దాని మీదే ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. మనకు తెలియకుండానే మనం నెగిటివ్ని ఆహ్వానిస్తున్నాం సంగతి మనకు తెలియదు. ఎస్, అది కూడా చాలా ఎనర్జెటిక్ ఎగ్జాంపుల్స్ తోటి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. 562వ మనీ మంత్ర వీడియో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మన సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందని 100 సార్లు చెప్పాను. ఎందుకంటే అందరూ ఆలోచించే విధంగా మనం ఆలోచించాం, అందరికంటే భిన్నంగా ఆలోచిస్తాం. ఓకేనా? ఆ పాత విధి విధానాలన్నిటి పక్కన పెట్టేసి మనం నూతనంగా ఒక ఉత్తేజవంతంగా మనం ముందుకెళ్తాం మన సబ్జెక్ట్లో. పాత ఏవి కూడా నమ్మం మనం. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసిన ఏవైతున్నాయో అవన్నీ కల్పితాలు అనేది మన సబ్జెక్ట్లోకి వచ్చినాక తేలిపోయింది. ఓకేనా? చిన్నప్పుడు మనకు అమ్మ అన్నం తినకపోతే మనకి చందమామని చూపిస్తూ చందమామ రావే అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పింది. ఎప్పటివరకు చందమామ రాలేదు, మనం వెళ్ళాం చందమామ దగ్గర. మనం చందమామ దగ్గరికి వెళ్ళాము, ఏనాడు కూడా చందమామ మన దగ్గర రాలేదు. కానీ అప్పుడు అది నిజమని నమ్మాం మనం. ఓకేనా? అలా భయపడినప్పుడు మనకు భుజాన్ని చూపించింది. ఆ భుజాడు ఇప్పటికి ఇంకా మన మనసులో ఉన్నాడు. ఎందుకంటే చీకట్లో వెళ్ళాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం. అవన్నీ ఎలా వచ్చినాయి? సమాజం నుంచి, మన పరిసరాల నుంచి, మన తోటి విద్యార్థుల నుంచి వీటి ద్వారా నేర్చుకోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక ఏమవుతుందంటే నువ్వు సత్యం వైపు ప్రయాణం చేసినప్పుడు నీకు అన్నీ అవగతం అవుతాయి. అవగతం అయిపోయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటిదాకా మీరు తెలుసుకున్నది ఏదైతుందో అది ఫాల్స్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఫాల్స్ అనేది అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు? ప్రకాశవంతమైన వైపు నువ్వు ప్రయాణం చేస్తావు. అర్థమైంది? ఇప్పుడు చీకట్లో వెళ్తున్నాము, ఎక్కడో దీపం వెలుగుతుంది, దాని కాంతి వస్తుంది మనకి, అటువైపు వెళ్తాం కానీ చీకటి వైపు అయితే వెళ్ళాం కదా మనం. ఎన్ని రోజులు చీకటి వైపు ఉన్నాం మనకు తెలియదు. అది అప్పుడు తెలియనప్పుడు అదే నిజం అనుకున్నాం. ఇప్పుడు అది అబద్ధం అని తెలియనప్పుడు నిజం వెళ్తాం. ఎందుకంటే నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రతి ఒక్క 50 సంవత్సరాలకు ఒకసారి చరిత్ర మారుతుంది. ప్రతి ఒక్క 20 సంవత్సరాలకు వచ్చి కొన్ని మార్పులు అనేది మన యొక్క సమాజంలో జరగడం మొదలవుతుంది. ఒకప్పుడు డార్విన్ సిద్ధాంతం ఉండేది, తర్వాత లామార్క్ వచ్చింది. ఓకేనా? అలాగే ఒకప్పుడు మనకి ఐన్స్టీన్ సిద్ధాంతం ఉండేది, ఇప్పుడు క్వాంటమ్ సిద్ధాంతం వచ్చింది. అలా మార్పులు వచ్చినప్పుడు మనం దానికి అనుగుణంగానే వెళ్ళాలి కదా. కానీ మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండా పాత పద్ధతులను పట్టుకొని ఇంకా వాటిని చాదస్తాలుగా మూఢనమ్మకాలుగా నమ్ముతూ వాటినే కొనసాగిస్తాం మనం. అందుకని మన జీవితంలో మనం ముందుకు పోలేకపోతున్నాం. ఇప్పుడు ఒక చిన్న వాక్యం చెప్పాలంటే ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నవాడు నువ్వు బాధపడకు. ఓకేనా? నీకంటే ఎక్కువ వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, సంతోషంగా ఉన్న వాళ్ళని చూసి అయ్యో నేను ఎందుకు అలా లేననేది బాధపడకు. నీకంటే తక్కువ వాళ్ళని చూసుకో. అంటే ఇవి కూడా, ఈ సౌకర్యాలు కూడా లేకుండా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకంటే నేను మంచిగా ఉన్నా అని చాలా సంతోషపడు. ఎంతవరకు అనుకుంటావు? ఇలా జీవితం మొత్తం ఇలా అనుకుంటే నువ్వు అంతే ఉండాలి, ఇంక ఎదగడానికి లేదు కదా నీకు అవకాశం. కాబట్టి వీటన్నిటి మనం పక్కన పెట్టేస్తాం. అర్థమైందా? వచ్చేటప్పుడు ఏం తెలియదు, వెళ్ళేప్పుడు ఏం తీసుకెళ్ళలేవు, ఇవన్నీ పక్కన పెట్టండి. మన సబ్జెక్ట్లో ఇవన్నీ లేవు. ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఏం చేస్తామంటే వాడిని చూడం. అర్థమైంది? మనం ఎవరు చూస్తాం? ఉన్నతంగా మనకంటే ఉన్నతంగా ధనవంతుడు, బాగా కోటీశ్వరుడు ఉన్నాడు, వాడిని కూడా చూడం. మనం ఏం చేస్తామంటే బియాండ్ దట్, వాడిని మించి నేనే ఎదగాలని ఆలోచన రావాలి. అర్థమవుతుందా?
ఇప్పుడు ఆ కోటేశ్వరుడు నీకంటే గొప్పడు కాదు, వానికంటే నేను ఎంత ఎక్కువ రేట్లో దీంట్లో ఎదగాలనే ఒక ఆలోచన రావాలి. ఓకే, నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను ఒక దగ్గరికి. వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అతను ఏమన్నాడు, ఊరికి అట్లా వ్యాహ్యాలు వెళ్ళొద్దాం అన్నాడు. సరే అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ తీసుకెళ్ళాడు, రిచ్ టెంపుల్. వెళ్ళిన తర్వాత టెంపుల్ అంతా తిరిగేసాం, వచ్చేసాం. నేను సామాన్యంగా గుళ్ళో పోను, కానీ అక్కడ అది ఏం పనేం లేదు కాబట్టి సరదాగా వెళ్దామంటే వెళ్ళాను. టెంపుల్ చూసి వచ్చాం, అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందండి అన్నాడు. నేను బాగుంది అన్నాను. లేదు మీరు ఏదో ఒకటి చెప్తారు కదా ప్రతిదాని మీద, ఏదో ఒకటి చెప్పండి సార్, ఫుల్లీ సాటిస్ఫైడ్గా నాకు అన్నాడు. సరే ఇలా రాను, కారు దగ్గర నిల్చున్నాం. కారు దగ్గర నా పక్కన నిల్చున్నాడు. ఓకే, టెంపుల్ చూసారు, బాగుంది. ఓకే, ఆ పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది ఎవరిది అని అడిగాను. అది చెప్పాడు, పెద్ద పన కోటీశ్వరుడు వాడు. ఓకే, ఈ టెంపుల్ కంటే అది హైట్ ఉందా లేదా? టెంపుల్ కంటే చాలా హైట్ ఉంది, చాలా రిచ్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టెంపుల్ అనేది అందరు సామూహికమైనటువంటి ఆర్థిక సాయం ద్వారా లేకపోతే అందరి యొక్క ఈ దాని వల్లనూ అది నిర్మితమైంది. ఓకేనా? ఇప్పుడు అది కేవలం మానవ నిర్మితం. అంటే వాడు ఒక్కడ ఆలోచన వల్ల వాడు అంత పెద్ద ఇది కట్టి వాడు ఎలా వస్తాడంటే హెలికాప్టర్లో వస్తాడు, టాప్లో దిగుతాడు, కిందికి వెళ్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, అంతే. అర్థమైందా? ఇంతమంది సమూహంగా తయారు చేసేటువంటి ఒక నిర్మాణం ఇది. ఓకే, అక్కడ ఒక్కడే ఆ నిర్మాణం చేసిండు. ఇప్పుడు గొప్పవాడు వీడా వాడు అన్న అంటే ఆలోచనలు అనేది ఎప్పుడు ఇంకా ఉన్నతం కూడా, ఎంత హై స్టేజ్లో ఉంటే అంత ఉన్నతంగా నువ్వు వెళ్ళిపోతావు. కానీ వీటిని పట్టుకొని, ఈ చాదస్తల్ని పట్టుకొని, ఈ మాటల్ని పట్టుకొని నువ్వు కిందికి చూడడం కాదు, పైకి చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు, వాస్తవం మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు ఇది భక్తి మార్గం, ఇది వేరు, ఇది చాలా గొప్పది, అది దాన్ని గౌరవించడం అదంతా వేరు. నాకు అనిపించింది అది అభిప్రాయం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వాడు ఒక మనిషి, ఒక మామూలు మానవుడు అంత గొప్ప స్థాయికి వెళ్ళి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. ఓకేనా? వాడిని అందరు దేవుడిగా పూజిస్తున్నారా లేదా? అవును. ఓకేనా? కానీ అదంతా కేవలం ఒక వ్యక్తి నిర్మాణం వల్ల జరిగింది. ఇక్కడ సామూహిక నిర్మాణం వల్ల ఇది జరిగింది. అలా చూశాడు ఆయన ఒకసారి. మీకు ఇలాంటి ఆలోచనలు ఇలా వస్తాయండి అన్నాడు ఆయన. ఏమో సబ్జెక్ట్ కదా, మరి అలాగే ఉన్నాం కదా మనం, కాబట్టి అలాగే వస్తాయి కదా, అంతకంటే నేనేం మాట్లాడాలి అన్నాను. అంటే మన ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా మనం అటువైపే చూస్తాం. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు, కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు. అర్థమైందా? కాబట్టి అదే కరెక్ట్ అనుకొని నమ్మారు అప్పుడు. ఇప్పుడు మీరు ఇంత ఆధునికమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఇంత అట్మాస్ఫియర్ అనేది మీకు క్రియేట్ చేయబడింది. ఇప్పుడు మనకున్న సిస్టమ్స్ కానీ మొబైల్స్ కానీ మన వాళ్ళకి లేవు. కాబట్టి ఈరోజు ఇంత ఆధునికంగా ప్రపంచం ముందుకు పోతుంటే మీరు అదే చాదస్తాన్ని పట్టుకొని కూర్చోకండి. ఒక ధనవంతుడు చూశారు, వాడిని చూడమన్నారు, వాడిని చూడకండి, ఈ కింది వాడిని చూసి వాడికంటే నేను బాగున్నా ఎన్ని రోజులు అనుకుంటూ ఉంటాం, జీవితం మొత్తం అట్లా అనుకుంటే నువ్వు ఇంకెక్కడ ఎదుగుతావు? ఇప్పుడు నీ ఆలోచనలో ఉండే వాడిని మించిపోవాలని ఆలోచనప్పుడు నువ్వు ఎదుగుతావు, కనీసం వాడి దాకానే చేరుతావు కదా నువ్వు. అవునా కాదా? కాబట్టి అవన్నింటిని తీసి పక్కన పడేసి కేవలం డబ్బు సంపాదించడం గురించి ఆలోచించండి. వీలైనంతగా ఎంత ఉన్నతంగా వీలైతే అంత ఉన్నతంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. వాళ్ళ కంపారిజన్ తోటి వచ్చినటువంటి ఇది చెప్పారండి. నాకు అనిపించింది చెప్పాను. అంటే సామూహికంగా చేసినటువంటి దానికే బలం కనిపించాలి, కానీ సహజంగా వ్యక్తిగతంగా చేసినటువంటి దానికే ఒక్కొక్కలాంటి. ఒక వ్యక్తి అంత గొప్ప నిర్మాణం చేశాడు కదా, వాడు గొప్పడా కాదా? ఇక్కడ మన కోసం మనం చేసుకున్నాం, వాడు ఇతరుల కోసం చేశాడు. అర్థమవుతుందా? ఇక్కడ మన కోరికలు తీర్చడానికి కోసం మనం తయారు చేసుకున్నాం, అది వాడు ఇతరుల కోరికలు తీర్చడం కోసం వాడు నిర్మాణం చేశాడు. ఇప్పుడు వాడు గొప్పడు మనమా? అది నాకు అనిపించింది అది. అవునవును, ఇప్పుడు ఆ తేడా అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ సార్.